దాశరథి శతకం. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో కపము కుత్తుక నిండిన వేళ, రోగముల్ గొప్పరమైనచో కపము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ కప్పిన వేళ, మీ స్మరణ కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. కపము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ కప్పిన వేళ, మీ స్మరణ కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. ఓ రామ, ఆపద సమయములోను వృద్ధాప్యములోను మరణము సంభవింపబోవునప్పుడు, గొంతు యందు కపము నిండియున్నప్పుడు, బంధువులు చుట్టుముట్టినప్పుడు నీ నామస్మరణ చేయు కలుగుదునో లేదో, నాకు వీలైనప్పుడే నీ నామస్మరణ చేసేదును. ఎంత చక్కగా సెలవిచ్చారు. మనమంతా ఈ పై సమయాలలో తలుచుకోవచ్చులే. అంటే ఈ పై సమయాలలో అంటే ఆపద సమయంలో, వృద్ధాప్యంలో, మరణం సంభవించబోవునప్పుడు, గొంతు యందు కపము నిండినప్పుడు, బంధువులు చుట్టుముట్టినప్పుడు, ఈ సందర్భంలో తలుచుకోవాలనుకుని దైవస్మరణకు దూరం అవుతున్నాం. అందరము కంటతా పట్టవలసిన శతకం ఇది. కంచర్ల గోపన్న గారు ఈ దాశరథి శతకం, ఈ 100 పద్యాలు రచించడంతో పాటు సీతారాముల యొక్క దివ్యమైనటువంటి దేవాలయాన్ని భద్రాచలంలో నిర్మించారు. తాను ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూ కూడా ఆయనకు ఉన్నటువంటి చాలా గొప్పదైనటువంటి భక్తి మార్గంతో ఆ దేవాలయాన్ని కట్టించి తుదకు చెరసాల పాలు కూడా అయ్యారు. కానీ తన భక్తిని వదులుకోలేదు. మనం కూడా వారి యొక్క ఆశీస్సులతో నిరంతరము రామనామస్మరణతో ఉంటూ రాముని యొక్క అనుగ్రహానికి మనం కూడా పాత్రలు కావాలని ఆశిస్తున్నాం.